హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ 3, 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు మనకు ప్రజెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఇండియాలో. జూన్ 1కి 7th ఫేజ్ ఎలక్షన్ కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత ఈవినింగ్ 6:37 తర్వాత మనకు ఎగ్జిట్ పోల్స్ అనేటివి రావడానికి స్కోప్ ఉంది. అక్కడ ఎగ్జిట్ పోల్స్లో వచ్చేదాన్ని బట్టి మనకు నెక్స్ట్ 3 జూన్ రోజు మార్కెట్లో మీద ప్రభావం ఉంటుంది. అంటే ఇక్కడ ఈ ఎగ్జిట్ పోల్స్లో ఎన్డీఏ కూటమి కనుక అధికారంలోకి వస్తున్న మెజారిటీ సర్వేలు కనుక చెప్తే మనకు 3 జూన్ రోజు మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్ ఉండడానికి స్కోప్ ఉంది. అలా కాదు, కొన్ని సర్వేలు అటు ఇటుగా చెప్పినాయి అనుకోండి, కొన్ని సర్వేలు ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని చెప్తే కనుక మార్కెట్లో ఫాల్ చూడడానికి స్కోప్ ఉంది. సో ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ నిఫ్టీ ఫిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,680 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లో వచ్చేసి 22,400 వరకు లో సైడ్ అవడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు జూన్ 3 రోజు ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఇండియా కూటమిలోకి వస్తే కనుక అధికారంలోకి సిఈ సైడ్ వెళ్ళండి. లేదు ఎగ్జిట్ పోల్స్ అటు ఇటుగా ఇండియా కూటమి లేకపోతే ఎన్డీఏ కూటమి రెండింటికి ఛాన్స్ ఉందంటే కనుక పీఈ సైడ్ తీసుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 49,300 గాను, లో వచ్చేసి 48,700 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. సో మీరు జూన్ 3 రోజు చేసే ట్రేడింగ్లో ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క లో హైని చెక్ చేస్తే కనుక హై వచ్చేసి 21,870 గాను, లో వచ్చేసి 21,570 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. సో జూన్ 3 రోజు మీరు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకుని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,870, లో వచ్చేసి 21,570. దాని తర్వాత ఓవరాల్గా మనకు 3 జూన్ రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు డౌట్ మీకు రావచ్చు. అయితే ఇక్కడ మనకు డేటా ప్రకారం నేను ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగానే నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్ల మీద జూన్ 1, 2024 రోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ యొక్క ప్రభావం ఉంటుంది. అక్కడ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంటే మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక ఈ 3 ఇండెక్స్లు ఖచ్చితంగా పాజిటివ్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది. ఓపెన్ అవ్వడే గ్యాప్ అప్తోనే దాంతోపాటు మార్కెట్ ఆ రోజు మొత్తం సిఈటన్లో కూడా సాగడానికి ఛాన్స్ ఉంది. లేదు కొన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది, కొన్ని ఇండియా కూటమిలోకి వస్తుందని అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ అయినా మార్కెట్ ఒడిదుడుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జూన్ 3 రోజు మీరు కొంచెం చూసుకొని ట్రై చేసే ప్రయత్నం చేయండి. 1 జూన్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ని చూసి అక్కడ మీకు మెజారిటీని బేరీజు వేసుకొని ట్రేడ్ చేసుకుంటే మీకు మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఇంకా దానికన్నా బెస్ట్ నా సజెషన్ ఏంటంటే రిస్క్ తీసుకోవద్దు అనుకుంటే కనుక ఈ 1 వీక్ మట్టుకు కొద్దిగా చూస్తూ ఉండండి, ట్రేడింగ్ అయితే చేయకండి. పూర్తి స్థాయిలో జూన్ 4 తర్వాత మనకు క్లారిటీగా రిజల్ట్ వచ్చినాక ప్రజెంట్ ఉన్న ఇండియా గవర్నమెంటే కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్లోకి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది 1 వీక్ మొత్తం. లేదు గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇండియా కూటమి కనుక అధికారంలోకి వస్తే మార్కెట్ స్వల్పంగా ఒడిదుడుకులు అయితే వెళ్ళడానికి స్కోప్ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.